అలాగే నా పేరు మైదరావు వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఇది ఒక సిరీస్ రివ్యూ అండ్ రికమెండేషన్ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే చూసా ఒక సిరీస్ ఈటీవీ విన్లో. ఎందుకంటే ఈటీవీ విన్లో చాలా మంచి కంటెంట్స్ వస్తూ ఉంటాయి. అవి సిరీస్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏవైనా సరే వాళ్ళు కొంచెం మంచివే పిక్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. సో వాళ్ళు కొంచెం ప్రాఫిటబుల్ వెంచర్స్ కూడా అవుతున్నాయి ఆ సినిమాలు ఓటీటీ పరంగా కూడా. సో అందుకని ఈటీవీ విన్ వాళ్ళు తీసుకున్నారు అంటే ఓకే, కొంచెం కంటెంట్ పరంగా సాలిడ్గానే ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ ఉండి, జనరల్గా చాలా రేర్గా చూస్తాను నేను సిరీస్లో. ఎందుకంటే సిరీస్లు నాకు ఎక్కువ టైం టేకన్ అన్న ఫీల్ ఉంటుంది నాకు. సో అందుకని ఎక్కువగా చూడను. బట్ కొన్ని సిరీస్లు చూస్తా అప్పుడప్పుడు, లైక్ రానా నాయుడు కానీ, లేదంటే ఇప్పుడు ఈ సిరీస్ గుర్తుకొస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది సిరీస్ అయితే. అంటే బేసిక్‌గా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. లైక్ ఆ నాస్టాల్జిక్ ఎలిమెంట్స్ అని కావచ్చు, లేదంటే ఫన్ ఎలిమెంట్ చాలా బావుంది. అండ్ అంటే మర్చిపోవడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ బేసిస్ మీద ఫన్ బాగా వర్కౌట్ అయింది కూడా. అండ్ ఈ నాస్టాల్జిక్ ఎలిమెంట్స్ వీటన్నిటిని కూడా చాలా అంటే చాలా బాగా పెట్టారు. సో చాలా అంటే చాలా ఆహ్, ఈజీగా అంటే 7 ఎపిసోడ్‌లు ఉంటది. బట్ చాలా సింపుల్‌గా అయిపోయిన ఫీలింగ్ కలిగింది నాకు చూస్తున్నంత సేపు కూడా. ఎక్కడా బోర్ కొట్టలేదు. చాలా అంటే చాలా ఎంగేజింగ్‌గా ఉంది మొత్తం సిరీస్ అంతా కూడా. చాలా బాగా అనిపించింది ఓవరాల్‌గా. అండ్ విరాజ్ అశ్విన్ కావచ్చు, లేదంటే పక్కనున్న సపోర్టింగ్ రోల్స్ కావచ్చు, అందరూ కూడా అసలు అంటే క్యారెక్టర్స్‌లో టూ మచ్ ఇన్వాల్వ్ అయిన ఫీలింగ్ కూడా కలిగింది. మొత్తం అందరూ చాలా బాగా చేశారు. సో బేసిక్‌గా సిరీస్ ఒక ఫెంటాస్టిక్ సిరీస్ అని చెప్పొచ్చు. అండ్ ఎస్పెషల్లీ అంటే సిరీస్ మొదలు ఒక లెవెల్‌లో బాగా మొదలవుతది. కానీ తర్వాత వెళ్తూ ఉన్న కొద్దీ ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోద్ది సిరీస్. చాలా చాలా బాగా అనిపిస్తది ఎపిసోడ్స్ అవుతూ ఉన్న కొద్దీ. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అని చెప్తాను నేను ఈ సిరీస్ పరంగా అయితే. సో బేసిక్‌గానే ఈటీవీ విన్ వాళ్ళు చెప్తున్నాను కదా! చాలా మంచి కంటెంట్ ఉన్న సీరీస్‌లని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలని పిక్ చేస్తుంటారు. సో మళ్ళీ వాళ్ళు ఆ విషయాన్ని ప్రూవ్ చేశారు. ఈ గుర్తుకొస్తున్నాయి ఈ సిరీస్ ద్వారా కూడా. చాలా అంటే చాలా బాగుంది సిరీస్ అయితే. అండ్ డెఫినిట్‌గా అంటే ఒక మంచి డిఫరెంట్ స్టోరీ ప్లాట్ అని కూడా చెప్పొచ్చు. వెరీ రేర్ కైండ్ ఆఫ్ ప్లాట్ అది. అండ్ దాన్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. బాగా డీల్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే గాని ప్రతీదీ కూడా చాలా చాలా బాగా అనిపించాయి ఇవన్నీ కూడా. చాలా బాగుంది ఓవరాల్‌గా సిరీస్ అయితే. సో అందుకే ఈటీవీ విన్‌లో ఉంది. చూడండి ఎవరైనా చూడకపోయినట్టయితే. అంటే ఈటీవీ విన్ సబ్స్క్రిప్షన్ ఉన్నట్టయితే చూడండి. లేదంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని అయినా సరే చూడండి. ఎందుకంటే చాలా బాగుంది. బేసిక్‌గా ఈటీవీ విన్ వాళ్ళ కంటెంట్స్ కూడా బాగా వస్తున్నాయి కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడా వర్తీ అనిపిస్తది నాకైతే. సో తీసుకోండి వీలైతే చూడడానికైతే ట్రై చేయండి. సిరీస్ చాలా బాగుంది. యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు మొత్తం అందరూ కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగా అనిపిస్తది. అండ్ ఓవరాల్‌గా ఆ సిట్యుయేషన్స్ గానీ, ఆ స్క్రీన్ ప్లే గానీ ఎవ్రీథింగ్ అసలు చాలా చాలా బాగా అనిపిస్తది ఓవరాల్‌గా. సో ఒక ఫెంటాస్టిక్ సీరీస్ చూసిన ఫీలింగ్ కలిగింది. అంటే ఎప్పుడో చాలా రేర్‌గా చూస్తా గదా! సో అది చూసిందైనా కొంచెం బెటర్ సీరీస్ చూడాలి అన్న ఒక ఫీలింగ్ ఉంటది. ఒకవేళ ఆ సీరీస్ బాగోకపోతే డిసప్పాయింట్ అవుతాం. కాకపోతే ఏంటంటే ఈ సీరీస్ చాలా బావుంది. సో చూసినా కూడా అసలు ఏమాత్రం డిసప్పాయింట్ కాము అన్న ఒక ఓవరాల్‌గా డిసప్పాయింట్ అయితే చేయలేదు కాబట్టి సో ఆ ఫీలింగ్ ఉంది. సో పోన్లే చాన్నాళ్ళకి ఓ సీరీస్ చూసినా కూడా డిసప్పాయింట్ చేయలే అని చెప్పి. సో అందుకు బేసిక్‌గా ఇంకా మీ ముందుకు వస్తున్నాయి ఈ సీరీస్ రివ్యూ అండ్ రికమెండేషన్‌తో. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడడానికైతే ట్రై చేయండి. అండ్ యూ నో బేసిక్‌గా ఇంకా ఫర్దర్‌గా చాలా వస్తాయి నాకు తెలిసి ఈటీవీ విన్ నుంచి. ఇక అవి కూడా చూడడానికైతే ట్రై చేయండి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నా ఈటీవీ విన్‌లో ఫర్దర్‌గా ఇంకెటువంటి కంటెంట్‌లు వస్తున్నాయి ఏంటి ఇవన్నీ కూడా చూడడానికి. సో అది మరి సిట్యుయేషన్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో. మీకెలా అనిపించింది? ఒకవేళ సీరీస్ మీరు కనుక చూసినట్టయితే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ యు నెక్స్ట్ వీడియో. బై బై.